subscribers doubt, can all Chinchuriki use barrier mode? Not every Chinchuriki can use barrier mode, mama. ఇది జస్ట్ పవర్ అప్ కాదు, లైఫ్ అండ్ డెత్ ఫంక్షన్. ఈ మూడ్ క్రియేట్ అయ్యింది ఓన్లీ బికాస్ ఆఫ్ నారుటో మరియు కురామా బాండ్. అన్ని వార్స్, అన్ని ఇయర్స్ ఆఫ్ ట్రస్ట్ వల్లనే ఇది పాసిబుల్ అయింది. బరియన్ మూడ్ అంటే మనం చూసిన స్టేజ్ మూడ్, పీచ్ మూడ్ లాంటివి కాదు. ఇవి చక్ర కంబైన్ చేసి క్రియేట్ చేసిన పవర్స్. కానీ బరియన్ మూడ్ లో నారుటో మరియు కురామా రెండు చక్ర కలపకుండా కంబైన్ చేస్తారు. ఫంక్షన్ లో న్యూ ఎనర్జీ ఫామ్ అవుతుంది. బట్ ఆ ఎనర్జీ క్రియేట్ అవడం కోసం వాళ్ళిద్దరూ తన లైఫ్ ఫోర్స్ ని తగ్గించుకుంటారు. కురామా కేసులో మాత్రం సిచ్యువేషన్ డిఫరెంట్. కురామా స్ట్రాంగెస్ట్ టైల్ బీస్ట్ 10 టైల్స్ పవర్స్ లో హాఫ్ చక్ర తన దగ్గరే ఉంది. ఆ అమెన్స్ చక్ర వల్ల బరియన్ మూడ్ సస్టైన్ చేయడం పాసిబుల్ అయింది. మిగిలిన టైల్ బీస్ట్ దగ్గర ఆ లెవెల్ పవర్స్ ఉండదు. అండ్ వాళ్ళకి బరియన్ మూడ్ కి కొలాబరేషన్ ఆర్ సాక్రిఫైస్ విల్లింగ్నెస్ లేదు. థింక్ అబౌట్ ఇట్ రా. బరియన్ మూడ్ అంటే టైల్ బీస్ట్ మరియు చించురికి రెండు ఒకేసారి డిసైడ్ చేయాలి. వీఆర్ రెడీ టు డై టుగెదర్. ఆ డెసిషన్ కురామా మాత్రమే తీసుకోగలడు. బికాస్ ఆఫ్ బాండ్ విత్ ద నరుటో. ఇయర్స్ ఆఫ్ పెయిన్, హేట్, ట్రస్ట్, ఫర్గివ్నెస్ అన్ని స్టేజెస్ దగ్గర వాళ్ళకి ఒక ఎమోషనల్ కనెక్షన్ బ్లెండ్ అయింది. ఆ బాండ్ వల్ల కురామా తన లైఫ్ ఇచ్చాడు నరుటో కోసం. నరుటో బాడీ ఇట్ సేవ్ స్పెషల్. కురామా చక్ర అబ్జర్వ్ అయ్యాక తన బాడీ ఈ లెవెల్ ట్రాన్స్ఫర్మేషన్ ని కంట్రోల్ చేసింది. నార్మల్ చించురికి బాడీ ఆ రియాక్షన్ లో ఇన్స్టెంట్ గా డిస్ట్రాయ్ అయ్యేది. అండ్ 10 టైల్స్ చించురికి ఇంపాసిబుల్. 10 టైల్స్ కి కాన్షియస్నెస్ లేదు. ఆ క్రియేచర్ జస్ట్ రా చక్ర, మాస్, నో ఎమోషన్, నో డెసిషన్. బరియన్ మోడ్ కి మ్యూచువల్ డెసిషన్ కావాలి. హార్ట్ తో యాక్సెప్ట్ చేయాలి. 10 టైల్స్ దగ్గర అది లేదు. సో ఫైనల్ గా ఇది క్లియర్. కురామా స్ట్రెయిన్, నరుటో బాండ్ అన్లిమిటెడ్ సాక్రిఫైస్. ఈ 3 కలిసినప్పుడే బరియన్ మోడ్ పాసిబుల్ అయ్యింది. మళ్ళీ ఎవరు చేయలేరు. ఇది నరుటో అండ్ కురామా స్టోరీకి లాస్ట్ మిరాకిల్. ఆ పవర్ లో విక్టరీ కూడా ఉంది, సాక్రిఫైస్ కూడా ఉంది. బరియన్ మోడ్ అంటే జస్ట్ అఫర్మేషన్ కాదు. ఇట్స్ ద సింబల్ ఆఫ్ దేర్ బాండ్ అండ్ ద ప్రూఫ్ దట్ సమ్ టైమ్స్ గ్రేటెస్ట్ పవర్ కమ్స్ ఫ్రమ్ గ్రేటెస్ట్ లాస్.